వెల్కమ్ టు యోగ సూత్ర. ఇవాళ యోగ సూత్రలో కృష్ణ గారు మనందరికీ ఏ ఆసనం పరిచయం చేయబోతున్నారో చూద్దాం. నమస్తే. ఈరోజు యోగా సూత్రాల్లో మనము అధోముఖ శ్వానాసనం చేయబోతున్నాము. ఇవన్నీ పాస్చర్స్ మనము ఇంతకుముందు చేసాము. అయితే ఈరోజు మనము ఈ పాస్చర్లో మన స్పైన్ని ఏ విధంగా అలైన్ చేయాలి, ఎవరి బాడీ అయితే చాలా స్టిఫ్గా ఉందో అలాంటి వాళ్ళు ఈ ఆసనం ఏ విధంగా చేయాలి, ఎటువంటి ప్రాప్స్ని ఉపయోగించి మీరు ఎంత ఎక్కువ సమయం పాటు ఈ ఆసనాన్ని చేయగలుగుతారు అనే దానిపై ఫోకస్ చేస్తూ బాడీ అలైన్మెంట్ గురించి, స్పైన్ ఎక్స్టెన్షన్ గురించి మనము ఈ యొక్క ఆసనాన్ని వాడుకుంటున్నాము. మనము ఉప్పు కారము ప్రతిరోజు వాడతాము, కానీ ప్రతి ఒక్క వెజిటేబుల్ డిష్లో అది వేరేగా వేస్తాము కదా. అదేవిధంగా ఆసనాలు అవే అయినా ఆసనాలు చేసే పద్ధతి చాలా వేరేగా ఉంటుంది. దాన్ని మనము గమనించాలి. అయితే స్పైన్ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుకుందాము. స్పైన్ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? స్పైన్ ఎక్స్టెన్షన్ అంటే మన వెన్నుముక్క చాలా పొడవుగా అవ్వడం, నిటారుగా అవ్వడం. ఇప్పుడు చూడండి, నేను ఎలా కూర్చున్నాను, నిటారుగా కూర్చున్నాను, చాలా పొడవుగా కూడా కనిపిస్తున్నాను. ఎందుకు? నా పృష్ఠభాగాల కింద నేను ఫోమ్ రోలర్ని పెట్టాను కాబట్టి నా నడుము హైట్ చాలా పొడవుగా అయ్యింది. ఇక్కడ నేను ఈ విధంగా కూర్చోలేను. ఈ విధంగా కూర్చుంటే నా బ్యాక్లో పెయిన్ అనేది తొందరగా వస్తుంది. కాబట్టి నేను ఈ విధంగా స్ట్రైట్గా కూర్చుంటాను. స్ట్రైట్గా కూర్చోడానికి ఇక్కడ ఆస్కారం అనేది ఉంది. కానీ అదే ఒకవేళ నేను ఈ ఫోమ్ రోలర్ని తీసేసి కింద కూర్చుంటే కింద నేను స్ట్రైట్గా కూర్చోవచ్చు, కానీ ఇక్కడ నెమ్మదిగా ఈ విధంగా నేను బ్యాక్ని రౌండ్ చేసేస్తాను. అయితే ఈ విధంగా బ్యాక్ని రౌండ్ చేయకుండా బ్యాక్ని ఇలా నిటారుగా చేయడానికి ఇలా మనము పృష్ఠభాగాల కింద ఈ ఫోమ్ రోలర్ని పెట్టుకోవచ్చు. ఇక్కడ మన స్పైన్ ఎక్స్టెండ్ అయింది, చాలా నిటారుగా అయింది. ఈరోజు చేసే అధోముఖ శ్వానాసనంలో కూడా మనము మన స్పైన్ని ఏ విధంగా ఎక్స్టెండ్ చేయాలో దానిపై చర్చించబోతున్నాము. ముందుగా కొద్దిగా వార్మప్ చేసి దాని తర్వాత ఈ ఆసనాన్ని చేద్దాము. ఈ విధంగా మనము పైన కూర్చోవాలి. చేతులని ఇక్కడ పెట్టేసేయండి, చెరోవైపు పెట్టేసి ఈ విధంగా హస్తాలని తలపై తీసుకెళ్ళండి, తీసుకొని రండి. పైకి తీసుకెళ్ళండి, కిందికి తీసుకొని రండి, పైకి తీసుకెళ్ళండి, కిందికి తీసుకొని రండి. కొన్నిసార్లు ఈ విధంగా చేస్తూ ఉండాలి. హస్తాలని మనము ఈ విధంగా తీసుకెళ్ళకూడదు. మన గురించి ఈ విధంగా ఎక్స్టెండ్ చేస్తూ చాలా దూరంగా చేసి తీసుకెళ్ళాలి. అప్పుడు మన స్పైన్ ఎక్స్టెండ్ అవుతుంది. అప్పుడు మన భుజాలు ఇక్కడ పనిచేస్తాయి. చేస్తున్నాం కదా ఏదో ఒకటి అని ఈ విధంగా చేస్తే ఈ యొక్క ఆసనం ఎఫెక్ట్ మనకు కలగదు. ఈ విధంగా చేసి ఒక బ్లాక్ని ఇలా సైడ్లో పెట్టేద్దాము. ఈ విధంగా సైడ్కి బెండ్ అవ్వాలి. సైడ్కి బెండ్ అయినప్పుడు ఈ యొక్క చేతిని ఆకాశం వైపు పైకి తీసుకెళ్ళండి. రెండు భుజాలు ఒకటే లైన్లో ఉండాలి. ఇవన్నీ చేసి మనము మన వెన్నుముకని నిటారుగా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత మనము ఫోమ్ రోలర్ని తీసేసి కింద కూర్చోవాలి. ఇవాళ రేపు చాలామంది వ్యక్తులు రన్నింగ్ చేస్తారు. అయితే రన్నింగ్ చేయడం వలన వాళ్ళ కాళ్ళు ఇలా అయిపోతాయి. రన్నింగే కాదు, జిమ్లో తొడలు లావుగా కావాలి అని చెప్పి కూడా చాలామంది ఎక్సర్సైజ్ చేస్తారు. అయితే తొడలు లావుగా ఉన్న వాళ్ళని కింద కూర్చోమంటే కూర్చోలేరు. వాళ్ళ కాళ్ళు ఇలా పైకి వచ్చేస్తాయి. అలానే ఆధునిక ప్రక్రియలని యూస్ చేస్తూ మనము చైర్పై బాగా కూర్చొని, సోఫాపై బాగా కూర్చొని, కింద కూర్చోకుండా డైనింగ్ టేబుల్పై కూర్చొని భోజనం చేయడం, ఇవన్నీ ఈ లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డ వాళ్ళు కూడా
కింద కూర్చోగానే వాళ్ళు ఈ విధంగా కూర్చుంటారు. ఎందుకు? వాళ్ళ కాళ్ళ వెనకాల ఉన్న హ్యామ్స్ట్రింగ్ కండరము ఫ్లెక్సిబుల్గా లేదు. ఇలాంటి వాళ్ళని ఫార్వర్డ్గా బెండ్ అవ్వమంటే చాలా కష్టంగా భావిస్తారు. కాళ్ళు ఎక్కడో ఉన్నాయి, కాళ్ళని ఎలా అందుకోలేరు. అయితే వాళ్ళు ఏమనుకుంటారు, యోగా నేను చేయలేను అని. అయితే అలాంటి వాళ్ళకు ఎవరికైతే హ్యామ్స్ట్రింగ్ కండరాలు చాలా స్టిఫ్గా ఉంటాయో, ఎవరి తొడలు బాగా లావుగా ఉంటాయో, ఎవరైతే కింద అస్సలు కూర్చోలేదో అలాంటి వాళ్ళు అధోముఖ శ్వానాసనంలో ఏ విధంగా వెళ్తారో చూద్దాము. వాళ్ళు అధోముఖ శ్వానాసనంలో వెళ్ళినప్పుడు ఇలా ఉంటుంది. చాలామంది వ్యక్తులు అధోముఖ శ్వానాసనం చేసినప్పుడు ఈ విధంగా చేస్తారు. ఎందుకు? వెయిట్ అంతా వాళ్ళది చేతులపై ఉండి కాళ్ళు కిందికి వెళ్ళవు. ఎందుకు వెళ్ళవు? కాళ్ళ వెనకాల ఉన్న హ్యామ్స్ట్రింగ్ కండరం చాలా స్టిఫ్గా ఉంది. బ్యాక్ కూడా ఇలా రౌండ్గా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు అధోముఖ శ్వానాసనం ఎలా చేయాలి? అసలు అధోముఖ శ్వాసనం ఎలా ఉంటుంది? అధోముఖ శ్వానాసనం ఇలా ఉంటుంది. ఇక్కడ మన బ్యాక్ కంప్లీట్గా ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఆసనానికి తేడా చాలా ఉంది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మనము ఇలాంటి ప్రాప్స్ని ఉపయోగించవచ్చు. ఫోమ్ రోలర్ని ఇలా పెట్టేసేయండి. పెట్టేసి మన కాలు మడమని పైన పెట్టేసి ఇలా ఉండండి. ఇప్పుడు పృష్ఠ భాగాన్ని పైకి చేద్దాం. ఎలా ఉంది? హ్యామ్స్ట్రింగ్ ఇక్కడ సపోర్ట్గా ఉంది. అయితే ఈ ఫోమ్ రోలర్ని పెట్టినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఫోమ్ రోలర్ వెనకాలకి వెళ్ళిపోకూడదు, కింద పడిపోతాము. బ్లాక్స్ని ఇక్కడ ఈ విధంగా పెట్టేద్దాము. పెట్టేసి అధోముఖ శ్వానాసనం చేద్దాం. చూడండి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు నా వీపు స్ట్రైట్గా ఉంది, కరెక్ట్ మౌంటైన్ షేప్లో ఉంది కదా. ఇక్కడే ఉండండి. కొంత సమయం పాటు పొట్ట కండరాలని బిగించి ఆసనంలో ఉండడానికి ప్రయత్నించాలి. ఇక్కడ ఫోమ్ రోలర్ని కింద ప్రెస్ చేయాలి, లేదా ఫోమ్ రోలర్ వెనకాలకి జారిపోతుంది. చేతులలో కొద్దిగా ప్రెషర్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. బ్లాక్స్ని ఈ హైట్లో చేసేద్దాం. ఇప్పుడు ఇలా ఫోమ్ రోలర్ పై నిలబడి ఈ విధంగా అధోముఖ శ్వానాసనం చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. పృష్ఠ భాగాలని చాలా పైకి చేయాలి, పొట్ట కండరాలని లోపలికి బిగించాలి. నెమ్మదిగా కిందికి వచ్చేసి వెనకాలకి వెళ్ళేసి ఇలా కూర్చోండి. ఎలా అనిపిస్తుందో గమనించండి. మళ్ళీ చేద్దాము. ఇలా పాదాలను కూడా కొద్దిగా దూరంగా చేసి పృష్ఠ భాగాలని వెనకాలకి పుష్ చేస్తూ మోచేతులను కొద్దిగా బెండ్ చేసి బ్లాక్స్ని బాగా ప్రెస్ చేయండి. ఈ విధంగా అధోముఖ శ్వానాసనంలో ఉన్నప్పుడు మన వీపు కంప్లీట్గా నిటారుగా ఉంటుంది. అయితే ఈ విధంగా మనము హ్యామ్స్ట్రింగ్ కండరాలని, పృష్ఠ కండరాలని, నడుముని యాక్టివ్గా చేసుకోవచ్చు. ఇక్కడి నుంచి నెమ్మదిగా కిందికి వచ్చేసి హస్తాలని అలానే పైన పెట్టేసి తలని కిందికి చేద్దాము. భుజాలలో అప్పర్ బ్యాక్లో ఎలా అనిపిస్తుందో గమనించండి. ఇక్కడ కొంత సమయం పాటు రిలాక్స్ అయిపోవాలి. నెమ్మదిగా పైకి వచ్చేసి కావాలంటే ఈ విధంగా కుడివైపు ట్విస్ట్ అవ్వడము, ఎడమ వైపు ట్విస్ట్ అవ్వడము, ఇవన్నీ చేసి
నెమ్మదిగా రిలాక్స్ అయిపోవచ్చు. ఈ ఆసనాన్ని ట్రై చేయడానికి కృష్ణ గారితో పాటు నేను కూడా జాయిన్ అవబోతున్నాను. మా ఇద్దరిని చూసి ఈ ఆసనాన్ని మీరు కూడా ట్రై చేయండి. నమస్తే. ఈరోజు యోగా సూత్రాలు చేసే ఆసనం పేరు అధోముఖ శ్వానాసనము. అధోముఖ శ్వానాసనము మనము ఫోమ్ రోలర్ ద్వారా అలానే బ్లాక్స్ని ఉపయోగించి ఆసనం చేయబోతున్నాము. కొంతమందికి హ్యామ్స్ట్రింగ్ కండరం చాలా టైట్గా ఉంటుంది. అలా హ్యామ్స్ట్రింగ్ కండరం టైట్గా ఉన్న వాళ్ళు అధోముఖ శ్వానాసనంలో మడమలని గాలిలోనే పెట్టి పర్వతాసనం లేదా అధోముఖ శ్వానాసనము మడమలని గాలిలోనే పెట్టి ఆసనం చేస్తుంటారు. వాళ్ళ వీపు కూడా రౌండ్గా సి షేప్లో ఉంటుంది. అలా ఉండకూడదు. అయితే అలా ఉండకుండా ఏ విధంగా మనము ఆసనంలో మార్పులను తెచ్చుకొని లేదా ప్రాప్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఆసనం చేయవచ్చో ఈరోజు చూద్దాము. ముందుగా వార్మప్ చేయాలి. ముందు మీరు ఆ యొక్క ఫోమ్ రోలర్ని దగ్గరగా తెచ్చిపెట్టేసి ఈ విధంగా వీపుని నిటారుగా చేసి కూర్చోండి. అలా వీపుని నిటారుగా చేసి కూర్చొని వీపులో ఎలా అనిపిస్తుందో గమనించండి. మనం లోవర్ బ్యాక్లో ఉండే కండరాలని సాధారణంగా ఉపయోగించము. వాటిని ఇలా రౌండ్ చేసేసి వీపుని రౌండ్ చేసి కూర్చుంటాము. అలా కాకుండా ఈ యొక్క లోవర్ బ్యాక్ కండరాలని స్ట్రైట్గా చేసి వీపుని నిటారుగా చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. చేతులని చెరువైపు తీసుకెళ్దాము. హస్తాలని ఆకాశం వైపు నమస్కారంలో తీసుకెళ్ళాలి. అయితే ఇలా ఎన్నిసార్లు చేసినా వీపు నిటారుగా అవ్వదు. చేతులని కంప్లీట్గా ఎక్స్టెండ్ చేయండి. ఒక సర్కిల్ని డ్రా చేస్తున్నట్టుగా మనము ఆకాశం వైపు తీసుకెళ్ళాలి. అదేవిధంగా గాలిని దూరం జరిపినట్టుగా కిందికి తీసుకొని రావాలి. ఇలా కొన్నిసార్లు చేయండి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఎక్కడ ఏమి ఎలా గమనిస్తున్నాము, ఎలా అనిపిస్తుంది శరీరానికి, దానిపై ఫోకస్ చేయండి. అలా చేయడం వలన వీపులో నడుములో ఉండే కండరాలు, అన్ని కండరాలు, భుజాలలో ఉండే కండరాలు కూడా బాగా వార్మప్ అయిపోతాయి. కొన్నిసార్లు చేయండి. ఫాస్ట్గా కూడా చేయవచ్చు, కానీ చేతులని ఎక్స్టెండ్ చేసి చేయాలి. దగ్గర పెట్టి చేయకూడదు. ఒక చేతిని కింద పెట్టేసి వేరే చేతిని ఇలా పైకి తీసుకెళ్ళి సైడ్లో బెండ్ అవుతాము. అయితే సైడ్కి బెండ్ అయినప్పుడు చేతిని మొత్తం సైడ్కి తీసుకొని రాకుండా పైకి తీసుకెళ్ళండి. అక్కడ ఆ చేతిని ఇంకా పైకి తీసుకెళ్ళాలి. ఎక్స్టెండ్ చేస్తూ ఉండాలి. ఈ విధంగా సైడ్ టు సైడ్ బెండ్ అవుతూ చేద్దాము. సైడ్ టు సైడ్ బెండ్ అవుతూ మనము ఇలా వీపుని నిటారుగా చేసుకోవాలి. ఇప్పుడు మోకాళ్ళపై వెళ్దాము. వీపుని ఆర్చ్ చేస్తూ బ్యాక్ని రౌండ్ చేయాలి. వీపుని ఆర్చ్ చేయండి, బ్యాక్ని రౌండ్ చేయండి. ఇలా కొన్నిసార్లు చేయాలి. అలా చేసిన తర్వాత మనము అధోముఖ శ్వానాసనంలో వెళ్దాము. అయితే ఈరోజు మనము బిగినర్స్ అధోముఖ శ్వానాసనంలో ఎలా చేస్తారో చూద్దాము. చేతుల కింద బ్లాక్స్ని పెట్టండి. ఫోమ్ రోలర్ని కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టుకోండి. సాధారణంగా అధోముఖ శ్వానాసనం చేసే వాళ్ళ హీల్స్ ఈ విధంగా పైన ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చేయాలి, ఆ ఫోమ్ రోలర్ పైన హీల్స్ని పెట్టండి. జనరల్గా ఫోమ్ రోలర్ రోల్ అవుతుంది, అందుకే దాన్ని రోలర్ అంటాం కదా. అది జరగకుండా ఉండాలి. అయితే మడమలని యూస్ చేస్తూ టోస్ని దానిపై మ్యాట్పై ప్రెస్ చేస్తూ
దాన్ని స్టేబుల్గా పెట్టాలి. అలా స్టేబుల్గా పెట్టండి. పృష్ఠ భాగాలని వెనకాలకి అంటూ ఉండండి. కాళ్ళు స్ట్రైట్గా ఉండాలి. శ్వాస తీసుకుంటూ శ్వాసను వదిలేస్తూ ఎలా అనిపిస్తుందో గమనించండి. పొట్ట కండరాలని బిగించాలి. అయితే భుజాలపై చాలా వెయిట్ అనిపిస్తుంది కదా, అలా అనిపించకూడదు. పృష్ఠ భాగాలని పైకి అంటూ ఉండాలి. పృష్ఠ భాగాలని పైకి అంటూ భుజాలని కొద్దిగా రిలాక్స్గా పెట్టుకోవాలి. అదే అధోముఖ శ్వానాసనము. మోచేతులని కొద్దిగా బెండ్ చేసి పెట్టండి. శ్వాస తీసుకోండి, శ్వాసని వదిలేయండి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండాలి. నెమ్మదిగా మోకాలని కింద తెచ్చిపెట్టేద్దాం. ఇప్పుడు మన బ్లాక్ హైట్ని పెంచాలి. అయితే బ్లాక్ హైట్ని పెంచి మనము అధోముఖ శ్వానాసనం చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బ్లాక్ ఇలా అలా అని పడిపోయి వ్రిస్ట్ దెబ్బతినగలుగుతుంది. అలా కాకుండా వేళ్ళతో బ్లాక్ని గట్టిగా ప్రెస్ చేస్తూ ఉండండి. ఫోమ్ రోలర్పై హీల్స్ని పెట్టండి. ఫోమ్ రోలర్ జరగకూడదు. ఇప్పుడు మనము తలని కొద్దిగా వెనకాలకు తీసుకెళ్దాం. భుజాలని రిలాక్స్గా పెట్టండి. మోచేతులని బెండ్ చేయండి. పృష్ఠ భాగాలని చాలా పైకి తీసుకెళ్ళాలి. చాలా పైకి తీసుకెళ్ళాలి. ఎలా అనిపిస్తుంది? భుజాలలో ఎలా అనిపిస్తుంది? వీపులో ఎలా అనిపిస్తుంది? పొట్టని లోపలికి బిగించండి. పొట్టని లోపలికి బిగిస్తూ ఇక్కడ ఆసనంలో ఉండాలి. హ్యామ్ స్ట్రింగ్స్లో ఎలా అనిపిస్తున్నాయి? స్టెబిలిటీ అనేది ఇక్కడ ఉంది కదా. చూడండి, ఈ విధంగా మనము బిగినర్స్కి ఎప్పుడైతే ఆసనం చేయడానికి మార్పులను చేస్తామో దాంతో వాళ్ళు అతి త్వరలో ఫ్లెక్సిబిలిటీని పెంచుకొని నార్మల్గా అధోముఖ శ్వానాసనం చేయగలుగుతారు. ఇలా ఆసనం చేసిన తర్వాత మోకాళ్ళని కింద పెట్టేసి మనము వజ్రాసనంలో కూర్చోవచ్చు. చూసారు కదండి, ఈ ఆసనం పేరు అధోముఖ శ్వానాసనం. ఈ ఆసనాన్ని మనం బ్లాక్ సహాయంతో అలాగే ఫోమ్ రోలర్ సహాయంతో చేసాం. అధోముఖ శ్వానాసనం చేయడం వలన పృష్ఠ భాగాలకు చాలా మంచిది. పృష్ఠ భాగంలో ఉన్న కండరాలు బాగా బలంగా దృఢంగా తయారవుతాయి. కాళ్ళ కండరాలకు, స్పెషల్గా హ్యామ్స్ట్రింగ్ కండరాలకు కూడా ఈ ఆసనం చాలా మేలు చేస్తుంది. అలాగే చేతులకు, భుజాలకు కూడా ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. కుడివైపు ట్విస్ట్ అవుతాము. ఇలా ట్విస్టింగ్ని కౌంటర్ ఆసనంలో ఉపయోగించాలి. ఎడమ వైపు కూడా ట్విస్ట్ అవ్వండి. దాని తర్వాత ఫార్వర్డ్గా బెండ్ అయిపోదాము. ఇలా చేయడం వలన నడుం భాగంలో ఉన్న కండరాలు, కాళ్ళ కండరాలు బాగా స్ట్రెచ్ రిలాక్స్ అయిపోతాయి. మరి వాళ్ళ యోగ సూత్రలో కృష్ణ గారిని మనం అడగబోయే ప్రశ్న ఏంటి అంటే, ఈ ఆసనం చేసేటప్పుడు మనం అందరూ ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? ఈ ప్రశ్నకు సమాధానం కృష్ణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఆసనంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హ్యామ్స్ట్రింగ్ కండరము అంత టైట్గా ఉండడం వలన ఇక్కడ కొద్దిగా ఇబ్బంది పడతారు. కానీ ఈ ఫోమ్ రోలర్ని పెట్టుకొని మీరు ఆసనం చేయవచ్చు. ఈ ఆసనము ఒకవేళ మీ దగ్గర ఫోమ్ రోలర్ చిన్నగా ఉన్నట్టు అయితే కూడా పర్వాలేదు, యూస్ చేయవచ్చు. అలానే కాళ్ళ కింద మ్యాట్ని కూడా పెట్టి మీరు ఆ యొక్క పద్ధతి మనము ఇంకో ఎపిసోడ్లో తెలుసుకుందాము ఎలాగైనా. అయితే ఈ ఆసనం చేసేటప్పుడు భుజాలపై చాలా వెయిట్ ఉంటుంది. తొందరగా భుజాలు అలసిపోతాయి. మీరు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. బ్లాక్స్ని ఈ హైట్లో పెట్టాం కాబట్టి ఇక్కడ బ్లాక్ ఇలా కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు బ్లాక్ని గట్టిగా మ్యాట్పై ప్రెస్ చేయాలి. హ్యామ్స్ట్రింగ్ కండరాలలో చాలా స్టిఫ్నెస్ ఉన్నవాళ్ళు, వెన్నుముక్క కింది భాగంలో చాలా టైట్నెస్ ఉన్నవాళ్ళు
ఈ యొక్క ఆసనంతో చాలా 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 బెనిఫిట్ పొందుతారు. సో చూసారు కదండి ఇవాళ ఎపిసోడ్లో అధోముఖ శ్వానాసనం. ఈ ఆసనాన్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి దీనివల్ల వచ్చే లాభాలను మీరు కూడా పొందండి. తిరిగి రేపటి ఎపిసోడ్లో మరో ఆసనంతో ఇంకొన్ని బెనిఫిట్స్తో మనమందరం మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ఫిట్ అండ్ బీ హెల్దీ. బాయ్.